నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్లోకి చూస్తే, తెలంగాణ భవన్ సమీపంలో బంజారా హిల్స్లోని రోడ్ నంబర్ 12లో ఉన్న నీలోఫర్ కేఫ్ను ఉన్నపళంగా మూసివేయించారు. కేఫ్ లోపల చాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడి నుంచి పంపించేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం గేటు వద్దే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తల నీలోఫర్ కేఫ్ దగ్గర గుమ్మిగూడి అవకాశం ఉందని భావించిన పోలీసులు అత్యుత్సాహం చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూస్తుంటే రాక్షసుల రాజ్యం వచ్చినట్లు కనిపిస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తను కూడా ఇబ్బందులు పెట్టేలా కేసులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు విచారణపైన ఏసీబీకి సంబంధించి ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చేలా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీకి ఓర్వలేని తరంగా మారిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో కనిపించేలా కేటీఆర్ ఈ రేస్ను నిర్వహించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కష్టాలు తీర్చినందుకు కేసీఆర్, హరీష్ రావు పైన కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, వాటికి ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, కేటీఆర్ మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చిన కూడా వాళ్ళని తీసుకొని లోపడే చేస్తూ ఉన్నారు. రాక్షసుల రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల పక్కదారి పట్టే విధంగా ప్రతిసారి మొన్ననేమో కేసీఆర్ గారికి కేసీఆర్ పిలిపించడం, హరీష్ రావు పిలిపించడం, అదేవిధంగా ఈ రోజున కేటీఆర్ పిలిపించడం అనేది ఇది బాధాకర విషయం. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రం నుంచి పోరాడినటువంటి గొప్ప ఫ్యామిలీ కేసీఆర్ గారు. అటువంటి నాయకుడిని ఈ రోజున బాధ పెట్టడం అనేది బాధాకర విషయం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలకు ఎక్కడ మళ్ళా ఇవ్వాలో, స్కీములు ఇవ్వాలో అని చెప్పేది తప్పుదో వాటికి డైవర్ట్ పాలసీతో ఇచ్చి ఈ రోజున మళ్ళా ఈ కార్ రేస్ కింద కేటీఆర్ని నోటీస్ చేయడం అనేది ఒక బాధాకర విషయం. ఇది మంచి పద్ధతిలో కాదు. ఇది మీరు దేశంలోనే ఈ కారు రావడం అనేది చాలా కష్టమైన పని. అది కేటీ రామారావు గారు నాయకత్వాన్ని తీసుకొచ్చారు. అది డైరెక్ట్గా చెక్కు ఈ కారు అకౌంట్లోకి వెళ్ళింది, దాని రూపాయి కూడా ఎవరికి జరగలేదు. అయినా కూడా కక్ష సాధింపులు చేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్క పెట్టే విధంగా దీన్ని డైవర్ట్ పాలిష్ చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటై ఇక్కడ హైదరాబాద్ నగరమే కానీ ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్నే ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెడతారో ప్రజలకే చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పద్ధతి కాదు. రాబోయే కాలంలో శాశ్వతంగా మేమే ఉంటామని అనుకుంటున్నారు. మీరు శాస్త్రంలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైతే దీంట్లో ఈ రకంగా అత్యుత్సాహం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. జాగ్రత్త అని చెప్పి దీనికి భయపడే ప్రసక్తి ఉండదు. దేనికైనా ఎదుర్కొంటాం. న్యాయస్థానానికైనా వెళ్ళి మాకున్నటువంటి విశ్వాసం పూర్తి న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళి మేము నిజంగా ఏ తప్పు చేయలేమని నిరూపించుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా కేటీఆర్ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో జూలై 1న అమ్మవారి కళ్యాణం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారని, దేవాలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొని గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆషాఢ మాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఆచారము, సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ
తొలి బోనం గోల్కొండ 26వ తేదీ 1 బోనం నాడు స్టార్ట్ అయితే 26 నాడు 1వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం తరఫున రివ్యూ పెట్టడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందు ఉంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ, ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం. 364 రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు. ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈ బోనాలను గౌరవించుకొని, బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఆచారం కాబట్టి దీన్ని ఎక్కడ కూడా లోపం లేకుండా జరపాలనే విధంగా చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రజలు అందరికీ బోనాలను చూడడానికి వచ్చేటువంటి అతిథులకు, బంధువులు అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పెద్ద మనసుతోటి అన్ని రకాలుగా వారి ఈ ఏర్పాట్ల లోపల ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ప్రజల సహకారం కావాలి కాబట్టి వాళ్ళందరినీ కోరుతాను. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాలు, అది మహంకాళి ఉజ్జయిని కావచ్చు, ఇక్కడ కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, ఇక్కడ అన్ని జరిగేటువంటిప్పుడు శివసత్తులకు సంబంధించి కూడా పోయినసారి కొంత ఇబ్బంది జరిగినా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పుడే ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం. ఏది ఏమైనా ఈ బోనాలు, ఆషాఢ మాస బోనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆభరణాలతో మగువల అందం రెట్టింపు అవుతుందని వర్ధమాన్ నటి గౌరీప్రియ అన్నారు. జూబ్లీహిల్స్ నూతనంగా ఏర్పాటు చేసిన హారా జ్యువెలరీ షోరూం జ్యోతి ప్రజ్వలం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి మాట్లాడారు. సాంప్రదాయ ఆధునిక మేళా పంపుతూ రూపొందించిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అన్ని వయసుల వారు ధరించే ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫస్ట్లీ ఇవాళ హరా గోల్డెన్ డైమండ్ స్టోర్ ఓపెనింగ్ కి రావడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. స్టోర్ కూడా ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ ఎస్థెటిక్, వెరీ మినిమల్లీ డన్, బట్ వెరీ బ్యూటిఫుల్. సో ఐఎమ్ అ బిలీవర్ ఆఫ్ a little goes a long way. So mana products, mana jewelry elevate avali rather than the entire setup is what I feel, but it looks amazing and congratulations to you. And I'd really like to thank and congratulate Shanila Garu and sir for amazing launch. So we'll jewelry designs kani, and I think they specialize in diamond and polki jewelry. So that's what even I am wearing now. I am a big fan of diamond jewelry, as of course aadapillaga naaku kuda diamonds kani bangaram kani I'm way too interested, and I always see gold or diamonds as something like a very good investment. సో అప్పుడప్పుడు వీలైనంత వరకు చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను. అండ్ ఐ థింక్ మై న్యూ గో టు స్పాట్ ఇస్ హరా గోల్డెన్ డైమండ్స్. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఖచ్చితంగా మళ్ళీ 1 year యానివర్సరీకి నేను మళ్ళీ స్టోర్కి వచ్చి మళ్ళీ కలుస్తాను, అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ మై షాపింగ్ ఫర్ షూర్. ఫస్ట్ కొన్న జ్యువెలరీ నేను బేసికలీ నాకు మా అమ్మ బాగా అలవాటు చేసింది అనమాట. ఎందుకంటే మా అమ్మ నుంచి నాకు వచ్చిన జ్యువెలరీ, ఎస్పెషలీ హెరిటేజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది నాకు చాలా ప్రైజ్డ్ పొజిషన్. ఇప్పుడు నేను ఎంత సంపాదించి నేను కొనుక్కున్నా ఆ బంగారానికి, ఆ ఆభరణానికి ఉండే విలువ, నేను సొంతంగా కొనుక్కున్న దానికి ఉండే హిస్టరీకి ఐ కాంట్ పోల్చలేను నేను. సో నేను అక్కడిక్కడ షాపింగ్కి వెళ్తే చిన్న చిన్నగా, నేను ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడప్పుడు ఒక రింగ్, ఒక గాజు, ఒక చిన్న చైన్, బికాస్ ఐ రియలీ లైక్ షాపింగ్ అండ్ అదొక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా నేను చూస్తూ ఉంటాను. సో దట్స్ బిన్ మై గోల్. ఆఫ్ కోర్స్ నేను మా మమ్మీ కొని, ఐ గాట్ హర్ గోల్డ్ స్టడ్స్, ఐ గాట్ హర్ డైమండ్ స్టడ్స్. షీఈ్ అ వెరీ సింపుల్ వుమన్. సో తనకు చాలా మినిమల్ జ్యువెలరీనే ఇష్టం. సో అప్పుడప్పుడు చిన్న చిన్న కొనిస్తాను. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు.
అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాల్లో తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ రాజ్ కుమార్తో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగ్గా లేక రోగులు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐలో యంత్రాలను పనిచేసే విధంగా చూడాలని, రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరింటెండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.